హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈరోజు ఏంటంటే ఇంట్లోనే ఈజీగా నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. అండ్ బయటకునే అంతంత కాస్టులు పెట్టి నెయ్యిలు కొంటాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే ఆ ఆనందమే వేరు. అండ్ చిన్నపిల్లలకి మన ఫుడ్లో కలిపి పెట్టేటప్పుడు కూడా బయటకునే నెయ్యి వాడే కంటే మనం ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది. మనం హైజీనిక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి నెయ్యిని. మనం మార్కెట్లో కొనేవి చాలా కాస్ట్ ఉంటుంది, ఒరిజినలా కాదా కూడా తెలియదన్నమాట. సో మన ఇంట్లో చేసుకునేది అయితే మనకు నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినలా కాదు అనేది ఎలా చూసుకోవాలో కూడా చూపిస్తాను. మనం నెయ్యి కాచి వడపోసుకున్న తర్వాత ఒక 1 డే అంతా అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం చూసినట్లయితే కిందంతా కూడా గడ్డ కట్టినట్టు ఉంటుందన్నమాట. అది పూసలా ఉంటుంది. మనకి స్పూన్తో తీసి చూస్తే అలా ఉన్నట్లయితే ఒరిజినల్ నెయ్యేనండి. కొన్ని బ్రాండ్స్ నెయ్యిలు అనమాట ఇలా ఉండవు, ఓన్లీ ఆయిల్ అదే వాటర్లా ఉంటాయన్నమాట. సో అవి అయితే ఆ ఒరిజినల్ అయితే కాదు. మన నెయ్యి అనేది ఇలా చెక్ చేసి తీసుకుంటే సరిపోతుంది, మనకు గడ్డ కడుతుంది ఒరిజినల్ది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందు మీగడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. పాలు కాచిన తర్వాత కొంచెం చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీగడ మందంగా వస్తుంది. అలా వచ్చిన మీగడని 20 days నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. 1 monthకి ఒకసారి కూడా ఒక్కొక్కసారి తీసుకుంటాను. మనం తోడు పోసుకోవాలన్నమాట. పెరుగు అందులో వేసుకొని నెక్స్ట్ డే మనం మిక్సీ చేసుకున్నట్లయితే వెన్న వస్తుందన్నమాట. ఇలా వచ్చిన వెన్నని కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడైతేనే నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. మామూలు వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసుకున్నాకైనా పర్వాలేదు, మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నా పర్లేదు, కోల్డ్ వాటర్తో అయినా పర్వాలేదు. కానీ కోల్డ్ వాటర్ యూజ్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే నెయ్యి బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇలా అంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎందులో అయితే కాచుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లో అనేది వెన్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో తిప్పుతూ ఉండాలండి. లేనట్లయితే మాడిపోతుంది గిన్నె. సో చూసుకొని మనం గిన్నెతో గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా తిప్పినట్లయితే గిన్నె కొంచెం మాడకుండా మనకి బాగా వస్తుంది అనమాట. అంతగా మాడినట్లయితే నెయ్యి కూడా కొంచెం అదే స్మెల్ వస్తుంది. అదే మనం అలా తిప్పుతూ ఉంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను మెంతులు, కరివేపాకు కూడా ఇలా మరుగుతున్నప్పుడు యాడ్ చేశాను. మెంతులు వేయడం వల్ల కలర్ అనేది మంచి కలర్ వస్తుంది, కరివేపాకు వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. కరివేపాకు లేని వాళ్ళు తమలపాకు అని యూజ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. తమలపాకు వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం నెయ్యి చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టినప్పుడల్లా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా చేసినట్లయితే మాడు స్మెల్ రాకుండా మనం నెయ్యి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎక్కువగా ఉంచేయకూడదు, అప్పుడు కూడా కొంచెం మాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఎల్లోయిష్గా ఉంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా వడపోసుకోవాలన్నమాట. ఇలా వడపోసుకున్న తర్వాత మనకి అది ఉంది కదా, వడపోసిన తర్వాత మిగిలిన ఉంది కదా, అది మనం తినొచ్చంట. షుగర్ యాడ్ చేసుకొని తింటారట చాలామంది, అది కూడా బాగుంటుందట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు.